మూవీ చూసొచ్చి రివ్యూ ఇవ్వాలా? ఆడికేదో హెల్త్ బాలేదని చెప్పి, ఆడికేదో మెంటల్ ప్రెషర్ ఉందని చెప్పి మధ్యలోనే మూవీ వదిలేసి వస్తారా? అంటే మధ్యలోనే నేను మూవీ నుంచి బయటకొచ్చేసాను, నేను చూసింది ఇది, నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే నేను చెప్పబోతున్నానో ఆ పర్సన్‌ది మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తారు ఫోటో. పూల చొక్కా. అండ్ నాకు ఎక్కడ అనిపించిందంటే సినిమా లవర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు సినిమా మధ్యలో లేసొచ్చేసి ఆ సినిమా నాకు నచ్చలేదు, ఆ సినిమా వరస్ట్‌గా ఉంది, క్రిష్ గారి డైరెక్షన్ బాలేదు, క్రిష్ గారు ఎట్లా చేశారు, ఆయన అట్లా చేశారు, ఎట్లా చేశారు అని చెప్పి అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? సినిమా పూర్తిగా చూసారంటే సినిమా పూర్తిగా చూడలేదు. అండ్ ఇంకొకరి గురించి మనం మాట్లాడుకోవాలి రగడ. రగడ. వీళ్ళిద్దరూ ఎట్లా అంటే మేబీ అనుకొని చేస్తారేమో. నేను బాగుందంటే నువ్వు బాగుందని చెప్పు, నేను బాలేదంటే నువ్వు కూడా బాలేదని చెప్పి ఇద్దరు అనుకొని వీడియోస్ చేస్తారట్టుంది. లైక్ జెన్యూన్ మూవీస్ కూడా వీళ్ళిచ్చే రివ్యూ వల్ల మేబీ అక్కడ ఎఫెక్ట్ ఏం అవ్వదు. మూవీ బాగుంటే ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూస్తారు. లైక్ నరసింహ మూవీ కానీ, మహావతార్ నరసింహ కానీ, అండ్ కాంతారా కానీ, కేజీఎఫ్ లైక్ మూవీ వచ్చితే ఎవరైనా చూస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని ఇయర్స్ తర్వాత అనుష్క గారు మళ్ళీ మూవీ చేశారు. అలాంటి మూవీని నెగిటివ్ చేయడం అనేది నాకు అంటే నేను చూడంగానే ఫస్ట్ షాక్ అయ్యాను. లైక్ మూవీకి ఏం బాగలేదు అని చెప్పి చూస్తే వీళ్ళు చెప్పిన ఇదేంటంటే పూలచొక్క గారు అన్నమాట స్టోరీ టెల్లింగ్ సాంగ్లో చెప్తున్నారు, అలా చెప్పకూడదు, అలా చెప్పడం వల్ల అది నచ్చలేదు, చాలా కామన్గా ఉంది అని చెప్పి అన్నారు. మూవీ కామన్గా ఉంది అన్నం వేరు, కానీ స్టోరీ టెల్లింగ్ సాంగ్లో చెప్పొద్దు అని చెప్పడానికి రివ్యూ చెప్తే సరిపోతుంది. స్టోరీ టెల్లింగ్ ఇట్లా చేశారు, అది నచ్చలేదు అని అంటే లైక్ స్టోరీ టెల్లింగ్ సాంగ్లో చెప్పడం మనకి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సినిమాలు చూసాం అది. లైక్ మనకి రాములమ్మ తీసుకున్న ఒక సాంగ్లోనే స్టోరీ మొత్తం వాళ్ళు రివీల్ చేస్తారు. లైక్ అంటే ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే 2 పార్ట్లు తీయాలి సినిమా, స్టోరీ సాంగ్లో చెప్తే సెకండ్ పార్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. 2 పార్ట్స్ తీసి 2 పార్ట్స్ ఎందుకు తీశారు అంటారు. సింగిల్ పార్ట్లో తీయాలంటే అది స్టోరీ టెల్లింగ్ సాంగ్లో కానీ లేదా ఏదైనా ఒక లైన్లో కానీ చెప్పేయాలి. మూవీ ఓపెనింగ్ దగ్గర నుంచి ఎక్కడ ఎవరికి బోర్ కొట్టలేదు. కానీ వీళ్ళంటారు ఏంటంటే చాలా నాకు లేక అనిపించింది, నాకు చిరాకు అనిపించింది, ఇట్లా సంగతి ఇట్లా ఏదో చెప్పుకుంటూ వచ్చారు. విక్రమ్ ప్రభు గారు ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. హీరోగా ఎవరైతే చేశారు ఘాటిగా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది అన్నారు. అనుష్క గారు కొన్ని సీన్స్ ఉంటాయి, అవి రివీల్ చేస్తే ఆడియన్స్కి హైప్ పోతుంది. అది నేను చెప్పలేను. కానీ అనుష్క గారు చేసిన సీన్ ఒకటి ఉంటుందండి, అది ఎవరన్నా అనసూయ గారు కూడా సేమ్ అంటే ఆ సీన్ టైపు పవర్ ఎట్లాంటిదంటే అనసూయ గారు కూడా అట్లాంటి రోల్ ఆ సీన్ ఒకటి చేయాల్సి వచ్చింది ఒక మూవీలో. ఆ మూవీ మనకి అది నాకు టైంకి మూవీ గుర్తురావట్లేదు. అండ్ కానీ ఇట్లాంటి టైప్ అంత ఇది తీసుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చేసిన ఎఫర్ట్ ఎంత పెట్టారనేది చూడాలి. ఈవెన్ అనుష్క గారు ఆ స్టార్డమ్ ఉండి ఆమె ఒక ఇంటర్వెల్ బ్యాంక్ టయానికి ఒక ఇది జరుగుతుంది, అది తీసుకొని ఒక అంత ఎమోషన్ సీన్లో కూడా ఎట్లా చేశారనేది చూడాలి. కానీ అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. లైక్ రజాకర్ మూవీలో అనసూయగా చేశారు, సేమ్ అట్లనే ఆమె ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారో రజాకర్ మూవీలో అలాంటి పొజిషన్లో అనుష్క గారు చేశారండి. క్వీన్ ఆఫ్ హీరోయిన్ అనే క్వీన్ అనే ట్యాగ్ ఇచ్చారు ఆమెకి. అట్లాంటి అంత రోల్ ఆమె చేశారు, అంత పొజిషన్లో ఆమె సెట్లో చూసుకున్నారు. అట్లాంటిది నార్మల్ హీరోయిన్స్ ఒప్పుకుంటారో లేదో తెలియదు. మేబీ ఆ సీన్స్ అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు మనకి. దాని క్రిష్ గారు యాక్సెప్టబుల్, ఇది మనం యాక్సెప్ట్ చేయాలంటే చూపించారు, ఆయన చూపించిన విధానం బాగుంది. అంత మాత్రానికి స్టోరీ టెల్లింగ్ ఎట్లా చేశారు, ఆయన అట్లా చేశారు ఎట్లా చేశారు అన్నారు. అంటే ఇంకొకళ్ళ గురించి మాట్లాడారు, చైతన్యరావు గురించి. చైతన్యరావు గారు తెలిసే ఉంటారు అందరికి. మయసభలో మనకు ఒక రోల్ చేశారు ఆయన. అండ్ ఇంకోటి ఆది పినిసిటీ గారు చేశారు. అండ్ ఆయన చాలామంది తెలిసినట్లయితే 30 Weds 21 వెబ్ సిరీస్లో ఆయన హీరోగా చేశారు. అండ్ ఆయన గురించి చెప్పారు, ఏమని చెప్పారు, ఆయన చేసిన యాక్టింగ్ అంతగా మెస్పరైజ్ అవ్వలేదు, మాకు నచ్చలేదు, హిందీ వాళ్ళని తీసుకొస్తారు ఇట్లాంటి రోల్కి అని చెప్పి పూలచొక్క గారు అన్నారు. అంటే ఏంటంటే మీరు హిందీ ఆడియన్స్ని చేస్తే ఏమో కొన్ని సినిమాల్లో హిందీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఓన్లీ తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కొంతమంది మాట్లాడతారు. సరే అని మన తెలుగు వాళ్ళని పెట్టే ఒక క్యారెక్టర్ ఇచ్చి ఆయన చేసిన క్యారెక్టర్ మీరు సినిమా మొత్తం చూడండి. ఫస్ట్ సినిమా మధ్యలో వచ్చేసి కాదు, సెకండ్ హాఫ్లో ఆయన ఎంత ఇంపాక్ట్ చూపించారని సినిమా చూడండి. మీరు మధ్యలో వచ్చేసి ఇట్లా క్యారెక్టర్లు నచ్చలేదంటే సరిపోదు. చైతన్యరావు గారు ఆయన చేసిన నెగిటివ్ రోల్ అనేది అది లైక్ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీ కింగ్డమ్ మూవీలో తీసుకుంటే మలయాళం యాక్టర్స్ వచ్చి చేస్తే వాళ్ళని మెచ్చుకుంటారు. అదే మన యాక్టర్స్ చేస్తే అంతే అరిచి అంతే ఈ అడవడం ఏముంది, ఇది చేయడం ఏముంది అని చెప్పి మాట్లాడతారు. కొంచెం
చెప్పే రివ్యూ అన్న పూర్తిగా చూసి చెప్తే బాగుంటుందని నాకు అనిపించిన ఒపీనియన్. అండ్ ఇది కొత్తగా ఉండొచ్చు. లైక్ ఒక రివ్యూ మీదే ఇంకొకళ్ళు రివ్యూ ఇవ్వడం అనేది కొత్తగా ఉండొచ్చు. మూవీస్ మీద ఇస్తున్నప్పుడు ఇట్లా కావాలని నెగిటివ్ చేసే రివ్యూస్ మీద ఇవ్వడంలో తప్పు లేదని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏమన్నారు, ఘాటీ నేమ్ అసలు ఉందా అని చెప్పి రగడా గారు అంటారు. రగడి సంథింగ్ ఏదో ఉంది అతని పేరు. అతను అంటాడు ఘాటీ నేమ్ గురించి వాళ్ళు చెయ్యాలి, డెప్త్కి వెళ్ళి చూడాలి. 10 నిమిషాలు వీడియో చేసే మీరే ఎడిట్లు చేసుకొని ఎన్నో ప్లాన్స్ చేసుకొని దాని మీద టమాటాలని ఇంకో పంచ డైలాగులు రాసుకొని మీరే చేస్తున్నప్పుడు ఒక 2 ఏళ్ళు సంవత్సరం పాటు ఒక సినిమా తీసి వాళ్ళు దాని మీద ఒక తెలుసుకోకుండా ఏమి ఇది లేకుండా నాలెడ్జ్ లేకుండా సినిమా తీసేస్తారా? ఘాటీ నేమ్ అసలు ఉందా లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టోరీ టెల్లింగ్ గురించి అది నచ్చలేదు అని చెప్పి అన్నారు. సాంగ్స్లో స్టోరీ టెల్లింగ్ చెప్పడంలో తప్పేం లేదు. సినిమా మీకు ఎక్కడ నచ్చలేదా? ఎక్కడ నచ్చలేదు అది చెప్పాలి. సాంగ్స్లో స్టోరీ టెల్లింగ్ చెప్పారు, అదేంటి ఇదేంటి, అది కరెక్ట్ కాదు. ఎక్స్పెక్టింగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసాం, ముందుగానే ప్రిడిక్ట్ చేసామనుకున్నారు. ఎక్కడ ప్రిడిక్ట్ చేశారు? సరే, మీ ఇద్దరు ఇచ్చిన రివ్యూ గురించి మాట్లాడతాను. స్టోరీ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి ఘాటీకి చెప్పారు. సరే, ఎక్స్పెక్టింగ్ని మార్చిన మూవీ మద్రాసి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మద్రాసి మూవీ లేదు. అది ఒక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది మూవీ. ఆ మూవీకి మీ ఇద్దరు ఇచ్చిన రేటింగ్ చూస్తున్నా. అసలు ఆ మూవీని పనికిరాదంటారు, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన మూవీ పనికిరాదంటారు. ఇంకా మీకు ఎట్లాంటి మూవీస్ నచ్చుతాయి? మీరు ఏంటంటే కల్కి మూవీ బాగాలేదంటారు, సలార్ మూవీ బాగాలేదంటారు. మీరు ఇచ్చిన రివ్యూస్లో మీరు మెజారిటీ బాగాలేదని సినిమాలు హిట్ అయినాయండి. అంటే నేను ఇక్కడ ఎవరినో టార్గెట్ చేయాలని మాట్లాడలేదు, కానీ నేను ఒక మూవీ లవర్గా నేను కొన్ని ఇయర్స్గా నేను మూవీస్ చూస్తున్నాను. లైక్ ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక 17 ఇయర్స్గా నేను మూవీస్ చూస్తున్నాను. నాలెడ్జ్ అవసరం లేదు, మూవీ ఇష్టమా కాదా అని చెప్పి పబ్లిక్కి అనిపిస్తుంది. ఎవరో రివ్యూ ఇస్తే వాళ్ళు వెళ్ళరు, కానీ ఇట్లాంటి నెగిటివ్ కావాలని ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు. అది వాళ్ళిద్దరు ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుంటుంది. కావాలనేది నెగిటివ్ స్ప్రెడ్ చేసి కావాలనేది చేసి దేనికోసం చేస్తున్నారని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకోటి చాలా వాటికి ఈయన పూలచక్క గారు ఇచ్చే రివ్యూస్ ఎట్లా ఉంటాయంటే ఈయనకి బోర్ కొట్టేసి బయటకు వచ్చేస్తారు. ఈయనకి చిరాకు వస్తే ఆ సినిమా గురించి మాట్లాడరు. మేబీ అందుకే ఆయన మీద కేసులు పడుతున్నాయేమో, మేబీ అయి ఉండొచ్చు. అండ్ సారీ, నాకు అది చెప్పాలనిపించింది, ఎందుకంటే ఆ రివ్యూస్ చూస్తే నాకే చాలా ఏదో అనిపించింది. ఎందుకు ఇంత నెగిటివ్ ఇచ్చారు బాగున్న మూవీస్ మీద కూడా అనిపించింది. అండ్ నా సైడ్ అప్డేట్స్ అయితే నేను డైలీ ఇస్తాను గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.